నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గురుగారు ఇప్పుడు మొక్కల గురించి చెప్పారు కాబట్టి అరటి చెట్టు ఇంటి ముందు ఉండొద్దని చెప్పేసి మా ఇంటి ముందు ఉండకూడదు అంటారు అరటి చెట్టు, ఇంటి వెనక ఉండాలంటారు. ఎందుకు గురువుగారు? అరటి చెట్టుకి ఏంటంటే అమ్మ సింపుల్, ఒక్కసారి అరటి చెట్టు వచ్చిందనుకోండి, అది గెలవేసింది అనుకోండి, తీసేస్తారు, మొత్తం చెట్టుని తీసేస్తారు. తెలుసు కదా మీకు. అంటే అదేంటి, తూర్పు వైపు అరటి చెట్టును ఉంచకూడదు అంటారు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. తూర్పు అంటే ఏమిటి? సోషల్ కమ్యూనికేషన్స్. అంటే తూర్పు ఎంత బాగుంటే మీకు సోషల్గా మీకు ఏదైతే సత్సంబంధాలు ఉంటాయో సమాజంలో ఉండే సంబంధాలు చెప్పేది తూర్పు. అరటి గెల చూడండి, పళ్ళు వచ్చాయి, ఇంక చెట్టుతో సంబంధం లేనట్టుగా చెట్టును మొత్తం కొట్టేస్తారు. అంటే మీకు ఏమవుతుందంటే సోషల్గా మీ యొక్క కమ్యూనికేషన్స్ కానీ మీకు సమాజంలో ఉండే సంబంధాలు కూడా అలాగే ఏర్పడతాయి. అంటే ఏమిటి, మీ నుంచి ఏదైనా పని అయింది అవతల వ్యక్తికి, ఇంక వీటితో పని లేదని మొత్తం కట్ చేస్తారు. అర్థమైందా మీకు? కంప్లీట్గా చెట్టునే కట్ చేసేస్తారు అరటి చెట్టుని, మీకు తెలుసు కదా అది. కాబట్టి ఇటువంటివి జరుగుతాయని తూర్పు వైపు అరటి చెట్టు వేయొద్దు అని చెప్తారు. అది కారణం. ఇంట్లో ఆడవారు అనారోగ్యంగా ఉంటే గురువుగారు వాళ్ళకి వాస్తు ఎలా చూసుకోవాలి, అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇంట్లో ఆడవారు ఒకటే కాదమ్మా, ఎవరికైనా సరే అనారోగ్యంతో ఉన్నారు అనుకోండి, ముఖ్యంగా వాయువ్య స్థానము, ఓకే, ఉత్తర ఈశాన్య స్థానాలు రోగాన్ని తెచ్చిపెడతాయి, రోగ సంబంధం. అలాగే మొత్తం ఉండేటువంటి దిశల్లో కూడా ఒక్కొక్క దాన్ని కూడా ఒక్కో రోగం చెప్పారు శాస్త్రంలో, మనకి వాస్తుపరంగా. అయితే అందులో వాయువ్యంలోని ఉత్తర ఈశాన్యం మరింత ఎక్కువ డేంజర్ రోగం సంబంధంగా పెరగడానికి. అయితే ఇందులో ఇంట్లో అందరూ ఉండగా కొంతమందికి ఎందుకు రోగం వస్తుంది? ఒక వ్యక్తికి ఎక్కువ రోగం ఉంటుంది, తీరా చూస్తే అతని జాతకంలో రోగ సంబంధించిన దశ నడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాస్తుపరంగా కూడా దోషం ఉంటుంది. ఎందుకు అంటే పర్టికులర్గా ఆ పర్సన్ కనుక ఇక్కడ యాక్టివిటీస్లో ఇలాంటి తప్పిదం మీద ఏం చేశారు, ఎక్కువగా ఆ పర్సన్కి ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉందమ్మా, రెడ్ కలర్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి. అంటే చిన్న లైవ్ ఎగ్జాంపుల్, జరిగిన విషయం చెప్తున్నాను నేను మీకు. ఒక ఇంటికి వాస్తుకి వెళ్ళినప్పుడు రెడ్ కలర్ ఫ్రిడ్జ్ని తీసుకెళ్ళి ఉత్తర ఈశాన్యంలో పెట్టారు. అక్కడ అసలు పెట్టకూడదు ఫ్రిడ్జ్, ఉత్తర ఈశాన్యంలో ఫ్రిడ్జ్ ఉండకూడదు, అది కూడా రెడ్ అసలు ఉండకూడదు. నేనేమన్నానంటే, అయ్యో ఇక్కడ ఎవరండి ఫ్రిడ్జ్ పెట్టారు, ఇది హెల్త్కి సంబంధించిన ఇబ్బంది అన్నారు. అనగానే ఆ ఇంట్లో వాళ్ళ మదర్ ఏమని అడిగిందంటే, సార్ ఎవరికి వస్తుంది సార్ హెల్త్ ఇష్యూ అని అడిగింది ఆవిడ. ఈ ఫ్రిడ్జ్ ఎవరు పెట్టారు ఇక్కడ, వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూ వస్తుందమ్మా అన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, తెలియక వాళ్ళ అబ్బాయికి ఇక్కడ ఎందుకు పెట్టారు, వెస్ట్లో ఎందుకు పెట్టారు, తీసుకుపోయి అక్కడ పెడదామని బలవంతంగా అబ్బాయి తోసుకుని పోయి అక్కడ పెట్టాడు. పెట్టినప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, వాళ్ళకి తెలియదు దీనివల్ల వస్తుందని. నేను అన్నాక అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, అరే కరెక్టే కదా నేనే పెట్టాను ఆ రోజు. వాళ్ళ అబ్బాయి, కరెక్టే సార్ నేనే పెట్టాను ఆ రోజు, అదేదో అక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఎందుకు లేని అక్కడ పెట్టాను తీసుకెళ్ళి, దానికి పెద్ద రీజన్ కూడా లేదు, నేనే బలవంతంగా మా అమ్మ ఎందుకురా ఇక్కడ ఉండేరా అంటే, ఎందుకు ఇక్కడ పెడదాం అక్కడ పెడదామని తీసుకెళ్ళి అక్కడ పెట్టా, వస్తువు మార్పిడి వల్ల కూడా ఇంత ఇబ్బంది ఉంటుందా అని అడిగాడు అబ్బాయి. ఉంటుంది బాబు, ఎందుకు ఉండదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నువ్వు నోటితో తాగాల్సిన నీళ్ళని ముక్కలో వేసుకుంటే ఏమవుతుంది పరిస్థితి, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇక్కడ ఉండాల్సినటువంటి పదార్థం ఇక్కడ ఉంటే కరెక్ట్, అక్కడికి వెళ్తే రెడ్ కలర్ అనేటువంటిది ఫైరీ ఎలిమెంట్, రెడ్ కలర్ అనేటువంటిది జలతత్వం దగ్గర తీసుకెళ్ళి పెట్టావు. ఎర్త్ ఎలిమెంట్ ఫ్రిడ్జ్ అనేటువంటిది, సో ఫైర్ అండ్ ఎర్త్ కాంబినేషన్లో ఉన్నటువంటిది జలం దగ్గర ఉంటే జలం పాడవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అన్నప్పుడు వెంటనే మార్చగానే అక్కడి నుంచి తగ్గడం స్టార్ట్ అయింది అతని హెల్త్ అనేటువంటిది. కాబట్టి అక్కడ ఏం చెప్పారు శాస్త్రంలో అంటే, ఉత్తర ఈశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు, అంటే మీరు అక్కడ ఔషధములు పెట్టుకోమని చెప్పారు. మెడిసిన్స్ ఉంటాయి చూసారా, ఇంట్లో మనం స్టాక్ పెట్టుకున్న తలనొప్పికనో జ్వరానికనో ఈ రకంగా ఏవైతే ఆ మెడిసిన్స్ ఉంటాయో వాటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి, ఒక బాక్స్లో తీసుకెళ్ళి, అప్పుడు హెల్త్ ఇష్యూస్ రావు. అదేవిధంగా వాయువ్యంలో కూడా దోషం ఉంటే వస్తుందని చెప్పాను కదా, అక్కడ బియ్యం బస్తా పెట్టుకోవాలి, అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు.